మంచు ఫ్యామిలీ మంచన పడే రోజులు దగ్గర పడ్డాయి. హలో హాయ్ నమస్తే, నేను మీ దేవ్. వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్ విత్ దేవ్. ఓ శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల గొప్పతనాన్ని చెబుతున్నాడు. బ్రాహ్మణులు ధర్మానికి మూల స్తంభాలని, వారు చేసే మంచి కార్యాలు మార్గదర్శకత్వం వల్ల సమాజం శాంతిని సుఖాన్ని పొందుతుందని. ప్రాచీన కాలంలో బ్రాహ్మణులు వేదాలను రాసేవారు. పండితులు, గురువులు, దేవాలయ పూజారులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు బ్రాహ్మణులంటే వెంటనే గుర్తుకొచ్చేది వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, అంటే పిలక. కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళపైనే జోకులు వేస్తున్నారంటే మీకు కళ్ళు నెత్తికెక్కాయా లేక ఒళ్ళు? పుట్టినప్పుడు బ్రాహ్మణుడు కావాలి, పేరు పెట్టడానికి బ్రాహ్మణుడు కావాలి, పెళ్ళికి బ్రాహ్మణుడు కావాలి, ఆఖరికి నువ్వు చచ్చినప్పుడు కూడా బ్రాహ్మణుడు కావాలి. కానీ వాళ్ళకి మాత్రం రెస్పెక్ట్ ఇవ్వం. ఇదే కదా మీ కండ. ఈ మధ్య ఒక సినిమా రూపుదిద్దుకుంటుంది. కోట్ల బడ్జెట్, బడా బడా స్టార్ హీరోస్. మీకు కూడా స్ట్రైక్ అయ్యే ఉంటుంది. అదేనండి కన్నప్ప మూవీ. పేరులోనే భక్తి, లోపలంతా డొల్లే. మంచు ఫ్యామిలీ నోరు విప్పితే చాలు, మా ఫ్యామిలీ అంతా, మా నాన్న ఇంత, మేము లేకుంటే ఇండస్ట్రీ లేదు, మా బాబు లేకుంటే కళామ తల్లి కన్నీళ్లు పెట్టేసుకుంటుందని సొల్లు కబుర్లు చెప్తాడు. మీ ఇంటి పేరు మంచు అని కాకుండా ముంచే అని అంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒక సామెత ఉంటుందిలేండి, గురువింద గింజకు దాని కింద ఉన్న మచ్చ తెలియదంట, పైనున్న కలర్ చూసుకొని ఫోజులు కొడుతుందట. దీనికి కరెక్ట్ సెట్ అయిపోతాడు ఈ ముంచే విష్ణుగాడు. బుద్ధి అనేది ఉందారా నీకు? నీకు కడుపుకి అన్నం తింటున్నావా, ఇంకేదైనా తింటున్నావా? కన్నప్ప అంటే ఒక గ్రేట్ వర్షిపర్ అనే కదా అర్థం. మరి బ్రాహ్మణులు ఎవర్రా? వాళ్ళు కాదా? భక్తులకు దేవుడికి మధ్య వారధిగా ఉంటున్నారు. వాళ్ళ మీద నువ్వు జోకులు వేస్తావా పిలక గిలక అని? ఏరా ఒకసారి నీ పాత వీడియోలు చూసుకోరా, నువ్వు వేయలేదా పిలక? నీకు ఒళ్ళు ఏం పెంచాలో తెలియక జుట్టు పెంచావు. కానీ ఒక బ్రాహ్మణుడికి అది సాంప్రదాయం రా. నువ్వారా నీతులు చెప్పేది? భక్తి భక్తి అని డబ్బాలు కొట్టుకుంటావు, అసలు నీ కొంపలో ఉందారా నీతి?